ఎవరైతే బలహీనతలో ఉన్నారో వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకంటే నేను బాగానే ఉన్నా అనుకోకూడదు. వాళ్ళకంటే దేవుడు అంతా క్షేమం నాకు ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞత కలిగి ఇంకా ఎక్కువగా నేను ప్రార్థనలో ఉండాలి. ఇది మనకు రావాలి. చాలాసార్లు విజయవాడ పోయినప్పుడు ఆ లెండి సెంటర్లో చాలామందిని చూస్తూ ఉంటాం. కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, మొండ్యాలు ఉంటాయి. ఆ మొండ్యాలు అట్లాగే ఎండలో పడి ఆ బొచ్చ ఒకటి సౌండ్ చేస్తూ అట్లాగే ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది, దేవా వీళ్ళకి కాళ్ళు లేవు, చేతులు లేవు, అయినా సరే వీళ్ళు బ్రతుకు కోసం చూడు ఎంత తాపత్రయపడుతున్నారు. కానీ నాకు అన్నీ ఇచ్చావు, మరి నీ కోసం నేను ఏం చేస్తున్నాను అసలు అని అనిపించేది కదండి. కాళ్ళు చేతులు లేని వాళ్ళు దేవుని కోసం ఏదో ఒకటి చేద్దామని ఆశపడుతున్న వాళ్ళు ఉన్నారు. మనకు అన్నీ ఉన్నాయి, కానీ కనీసం ఒక మోకరించి గంట సమయం కూడా దేవుని కోసం కేటాయించలేకపోతున్నాం. దానియేలు ప్రధానమంత్రి రోజుకు 3 సార్లు మోకరించి ప్రార్థించేవాడు. మన అంత జాబులేం కాదు మనవి, అవునా? మన జాబులు ప్రధానమంత్రి అంత జాబులేం కాదు కదా. అయినా సరే మనకు ప్రార్థన చేయడానికి మాత్రం తీరిక పెట్టుకోం, అంత బిజీ అయిపోతూ ఉంటాం. చివరికి చూసి 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 దేవుడు ఏదో ఒక రోజు మన గూడుని రేపాల్సిన పని వచ్చేస్తుంది. అక్కడ దాకా ఎందుకు తెచ్చుకోవాలి? మీకు అర్థమైందా? ఈ లోకంలో సామెత ఉంది, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? దేవుడు నీ గూడు కదిలించేదాకా నువ్వు ఎందుకు ఉండాలి? నీ జీవితంలో శ్రమో కష్టమో ఇబ్బంది ఏదో ఒకటి వచ్చి నేను రేపేదాకా నువ్వు ఎందుకు ఉండాలి? ముందుగానే మేలుకొని ఇదిగో నీవు అనేకుల కోసం, నీ కుటుంబం కోసం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళ రక్షణ కోసం నువ్వు ప్రార్థన చేస్తే నిజంగా దేవుడు ఎంత సంతోషిస్తాడో. చూసావా, నా బిడ్డ నా మనసును అర్థం చేసుకుంది, ప్రార్థన యొక్క విలువ నేర్చుకుంది, ఇదిగో అనేకుల కోసం ప్రార్థన చేస్తుంది. కాబట్టి ఇంకా ఈ బిడ్డ జీవితంలో కష్టం రేపాల్సిన పనేమీ లేదు, శ్రమను పంపించాల్సిన పనేమీ లేదు, ఇదిగో తన గూడిని రేపాల్సిన పనేమీ లేదు. ఇదిగో వీళ్ళు దేవుని కోసం నిలబడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు అని నిజంగా దేవుడు నీ విషయంలో నా విషయంలో ఎంత సంతోషిస్తాడో. అందుకనే చెప్తా ఉన్నాం, ప్రతిరోజు కనీసం 1 గంట అయినా సరే దేవుని కోసం కేటాయించండి. మనం 24 గంటలు ఎన్ని గంటలు వేస్ట్ చేస్తూ ఉంటామో, వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి అది చేసి ఇది చేసి ఎన్ని గంటలు వృధా చేస్తామో. నిద్రపోయేది ఒక 8 గంటలు, పని చేసేది మహా అయితే 8 గంటలు, మిగతా 8 గంటలు మనం ఎంత వేస్ట్ చేస్తామో తెలుసా అండి? ఆ సమయంలో కనీసం 1 గంట నీకు వీలున్న సమయం, అది ఉదయమే కానీ మధ్యాహ్నమే కానీ సాయంత్రం కానీ ఏదో ఒక సమయంలో 1 గంట దేవుని కోసం నువ్వు కేటాయించగలిగితే దేవుడు నీకు ఎంత క్షేమాన్ని ఇస్తాడో. నీ ఆరోగ్య విషయంలో, నీ పిల్లల ఆరోగ్య విషయంలో, నీ పిల్లల భవిష్యత్తు విషయంలో ఎంత కృప చూపిస్తాడో దేవుడు. సూసన్న వెస్లీ అని ఒక ఆమె ఉండేది. ఆమెకి 9 మంది సంతానం. ఎంతమంది? 9 మంది సంతానం. ఈ 9 మందిని పడుకోబెట్టేసి ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి చెయ్యి వేసి ఒక్కొక్కళ్ళ కోసం ప్రతిరోజు రాత్రి అర్ధగంట సేపు ప్రార్థన చేసిందంట. 9 మంది ఒక్కొక్కళ్ళ కోసం చెయ్యి వేసి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే ఒక్కొక్కళ్ళ కోసం అర్ధగంట సేపు చేసేదంట నైటే. అంటే 4.5 గంటలు వీళ్ళ పిల్లల కోసమే ఏం ప్రార్థన చేసేది. మరి ఎప్పుడు నిద్రపోయేదో మళ్ళీ ఎప్పుడు లేసేదో. అట్లాగా ప్రార్థించింది కాబట్టి ఆమె పిల్లలు మంచి దైవ సేవకులు అయ్యారు. చార్లెస్ వెస్లీ వీళ్ళందరూ కూడా ఇంత గొప్ప దైవజనులుగా ఎట్లా తయారయ్యారంటే ఆమె యొక్క ప్రార్థన. మరి మన ప్రార్థన ఎట్లా ఉన్నాయి? మనకు ఉండేది 2 పిల్లలే. మళ్ళీ మీకు అర్థమవుతుందా? మనకేం 9 మంది పిల్లలే ఉండరు, ఉండేది మహా అయితే 1-2. కానీ వీళ్ళ కోసం కూడా కనీసం పట్టుమని మనం ఒక 10 నిమిషాలు కూర్చొని ప్రార్థన చేయలేం. కాబట్టి ఇది సరైనది కాదు. ఇట్లాంటి క్రైస్తవ జీవితం జీవించి మనం దేవునికి ఇష్టంగా బ్రతకలేము. ఇట్లాంటి క్రైస్తవ జీవితం జీవించి మనం పరలోకానికి అస్సలే పోలేము. కాబట్టి మనం మార్చుకుందాం, ఇక్కడి నుంచేనే మార్చుకుందాం. ఒక సమయాన్ని కేటాయించుకుందాం. ఆ సమయం తప్పనిసరిగా దేవుని కోసం వెచ్చించుదాం. ఎన్నో పనులు ఉంటాయి లోకంలో, కొన్ని మన వల్ల కాకపోయినా ఇప్పుడు వాటికి మనం వెళ్ళకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ మనం దేవునికి మనం కేటాయించే సమయం ఏదైతే ఉందో అది దేవుని దృష్టిలో చాలా విలువైంది. నీవు 1 గంట మనిషి కోసం, ఒక 10 గంటలు వాళ్ళ కోసం వెచ్చించినా వాళ్ళు దాని అంత లెక్కలో వేసుకోరు, నువ్వు వాళ్ళకి లెక్కే ఉండవు. కానీ దేవుని కోసం నువ్వు ఒక అర్ధగంట లేదా గంట కేటాయించి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను గుర్తుంచుకుంటాడు.
జ్ఞాపకం ఉంచుకుంటాడు. దేవుడు నీకు 100 రెట్లు దాన్ని తిరిగి రిటర్న్ ఇస్తాడు. మీకు అర్థమైందా? కొలిచి పోస్తాడు దేవుడు. ఎంతకంటే ఎక్కువ ఇస్తాడు కానీ తక్కువైతే నీకు ఇవ్వడు. 1 గంట దేవుని కోసం నువ్వు కేటాయిస్తే 100 గంటలు దేవుడు నీ జీవితంలో క్షేమం ఇస్తాడు. అది నీకే కావచ్చు, నీ పిల్లలకే కావచ్చు, నీ కుటుంబమే కావచ్చు, ఎన్ని రకాలుగైనా సరే దేవుడు నీకు 100 రెట్లు కొలిచి పోస్తాడు. డబ్బుల గురించి కాదు నేను చెప్తుంది ఇది. చాలామంది ఈ మాట డబ్బుల గురించి చెప్తుంటారు. దేవుడికి ఇవ్వు 100 రెట్లు ఇస్తాడు దేవుడు, దేవుడికి ఇవ్వు 10 రెట్లు ఇస్తాడు దేవుడు. డబ్బు గురించి కాదు నేను మాట్లాడేది. సమయం, దేవుని కోసం నువ్వు కేటాయించే 1 గంట సమయం దేవుడు నీకు దానికంటే 100 రెట్లు 1000 రెట్లు నీకు మేలు చేస్తాడు. అలా చేయగలిగితే నిజంగా నువ్వు చాలా ధన్యుడివి, ధన్యురాలివి. ఒకవేళ ఊరి ప్రయాణం చేయాల్సి వచ్చింది, ఈరోజు ఊరి ప్రయాణం ఉంది, నీకు మధ్యాహ్నం కుదరదు, మార్నింగ్ టైమే ఆ టైం కంప్లీట్ చేసుకో. అర్థమైందా? అది కాకుండానే ప్రత్యేకంగా ఇప్పుడు ఈరోజు ప్రయాణం ఉంది, ఉదయాన్నే కంప్లీట్ చేసుకో. ఒకవేళ సాయంకాలం వచ్చేసావు, సాయంకాలం రాగానే 1 గంట కంప్లీట్ చేసుకో. 1 గంట ఇదిగో నేను ప్రేయర్లో ఉంటాను, నన్ను ఎవరు కదిలించొద్దంటే వీళ్ళు వచ్చి కదిలిస్తారా? కదిలించరు కదా. ప్రార్థన అంటే చాలా విలువగానే చూసుకుంటారు ఇంట్లో ఎవరైనా సరే. చక్కగా గడేసుకో. 1 గంట సమయం దేవుని కోసం కేటాయించు. ఆ గంటలో నీకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. కాసేపు పిల్లలు బయట ఆడుకుంటారు, ఈయన ఉంటే కాసేపు బయట తిరిగి వస్తాడు, అయిపోద్ది. ఏదో ఒక జ్ఞానంగా మన సమయాన్ని దేవుని కోసం కేటాయించుకోవాలి. ఊరి ప్రయాణం ఉంది, ఉదయకాలంలో పెట్టుకోండి. ఆ సమయం 10ంటికి అవుతుంది, నువ్వు చక్కగా రెడీ అయ్యి 9ంటికే కూర్చో ప్రార్థనకి. 9 గంటల నుంచి 10 గంటల దాకా ప్రార్థనలో ఉండు, చక్కగా వెళ్ళిపో. మనకు సంతృప్తిగా ఉంటుంది, ఈరోజు గంట సమయం దేవునికి ఇచ్చేసానని. ఇట్లాగా మనం జ్ఞానంగా ఈ సమయాన్ని దేవునికి అప్పగించుకోవాలి. అలా అప్పగిస్తే తప్పనిసరిగా జరుగుతుంది. వన్య అని ఒక ఆయన ఉండేవాడు, మిలిటరీలో పనిచేసేవాడు, ఆయన సైన్యంలో. ఆయన ప్రతిరోజు దేవుని కోసం ప్రార్థన చేసేవాడు. ఇది ఈరోజు ఎక్కువ పని ఉంది, అలసిపోతాను అనిపించినప్పుడు ఉదయాన్నే ముందుగానే లేచేవాడు, ప్రార్థన చేసి ఆ సమయం దేవునికి ఇచ్చే వెళ్ళిపోయేవాడు. అలాగా ఎంతోమంది దేవుని కోసం సమయాన్ని కేటాయించిన వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళుగా ఉన్నారు చరిత్రలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్ని మనం జ్ఞానంగా చూసుకోవాలి, కొన్ని తెలివిగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే అపవాది నీకంటే ఇది కూడా తెలివి కలిగిన వాడే కాబట్టి నువ్వు ప్రార్థన చేసి వాడికంటే కొంచెం ఇంకో ఎత్తు వేసుకోవాలి. వాడు ఒక ఎత్తు వేస్తే నువ్వు దానికి పై ఎత్తు వేసుకొని వాడిని చిత్తు చేసుకోవాలి. ఎందుకంటే వాడిని నీ ముందు ఫంక్షన్ తీసుకొచ్చి పెడితే ఆ సమయం చెడగొట్టాలని, ఆ సమయాన్ని నువ్వు ఏదో ఒక సమయంలో నువ్వు దాన్ని క్లియర్ చేసుకోవాలి. అలా చేసుకుంటే నిజంగా దేవుడు నీ విషయంలో సంతోషిస్తాడు.